క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము డబ్బులు దాచిపెట్టాము. మేము అనుకున్నాము ప్రతిసారిలాగే ఈసారి కూడా మీకోసం పండ్లను తీసుకొద్దామని. కానీ వాళ్ళు అవి కూడా లాగేసుకున్నారు. వద్దు, పంతాజీ ఆగమని చెప్పాడు. వచ్చే వరకు నేను ఆగుతాను. త్వరగా రా పంతాజీ, ఆకలేస్తోంది. నేను నీ బాధని, నీ కోపాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ వీటి వలన మన ఓటమిని అంగీకరించలేం కదా. జీవితంలో కష్టసుఖాలు వస్తూ పోతుంటాయి. ఇప్పుడు సమయం బాలేదంటే రేపు మంచి రోజులు వస్తాయని అర్థం. చెడు జరిగిందంటే మరి మంచి కూడా జరుగుతుందిగా. మీకు ఎవరైతే చెడు చెయ్యాలని చూశారో వాళ్ళు దానికి తగిన ఫలితం తప్పక అనుభవిస్తారు. భయపడకండి సంతాజీ, నేనే. తీసుకోండి, పళ్ళను కోయండి. ఈ పళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దొంగతనం చేసి ఎదురు ప్రశ్నిస్తున్నారా? పళ్ళు మీకు ఇచ్చేలాను, నాకెలా తెలుస్తాయి? నేను అదే చెప్తున్నాను పంతాజీ, పళ్ళు ఇక్కడే పెట్టాను, ఏమయ్యాయో తెలియట్లేదు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పకండి. అన్ని పళ్ళు తినేశారు, నా వంతు కూడా తినేశారు. ఇంత పెద్ద మోసమా? మీరు సరిగ్గా చెప్పారు సాయి. కానీ ఆ పండ్లు నిజాయితీగా సంపాదించినవి ఎక్కడ జ్ఞానం మరియు నిజాయితీ ఉంటుందో అక్కడ దేవుడు అన్నీ సరిగ్గా జరిగేలా చూస్తాడు. అదిగో అక్కడ చూడండి. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకే నీకోసం నేను బహుమతి ఇస్తున్నాను. ఈ బహుమతి నా తరపు నుండి మీ ఇద్దరి కోసం. కానీ సాయి, మేము నీకు బహుమతిగా ఇవ్వడానికి తెచ్చినవి. నాకు ఈరోజు ఇవి తినాలనిపించట్లేదు. తీసుకోండి. సాయి, మీరు నాకు చెప్పండి, మీకు ఎలాంటి ఫలం తినాలనుంది? మేం తీసుకొని వస్తాం. మామిడి పండు. నాకు ఈరోజు మామిడి పండు తినాలనుంది. మామిడి పండు, మామిడి పండు. సాయి, దీపావళి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది? వెతికితే ఈశ్వరుడు కూడా దొరుకుతాడమ్మా. ఇది కేవలం మామిడి పండే. కాని భూమి, వెతకకుండా నువ్వు ఓటమిని ఎందుకు అంగీకరిస్తున్నావు? అలాగే సాయి, మేము మామిడి పండును వెతుకుతాము. ఒకవేళ మామిడి పండు దొరికితే వెంటనే మేము తీసుకొస్తాం. ప్రణామాలు సాయి. సాయి
అయ్యో దేవుడా, ఈ కాలంలో మామిడి పండ్లు! ఇక్కడ ప్రజలు నిజమే చెప్తారు, సాయిబాబా షిరిడిలో ఏదైనా జరగవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈ పండ్లన్నీ నేనే తింటాను, కడుపు నిండా తింటాను, మొత్తం నేనే తింటాను. కానీ వాటిని కోయడం ఎలాగా? రండి, సాయి మాటలు నిజమయ్యాయి. ఇప్పుడు మనం సాయికి మామిడి పండు ఇవ్వచ్చు. హే, ఎవరు మీరిద్దరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ పండ్లన్నీ మావే. వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కొన్ని పండ్లను తీసుకొని ఇవ్వండి. సగం కూడా ఇవ్వను. అందరికంటే ముందుగా నేనే చూశాను. ఈ పండ్లన్నీ నావే. బాబుగారు ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది వినండి. మీరు మాకు మామిడి పండ్లు ఇవ్వకపోయినా సరే, కానీ అక్కడ రాళ్లతో కొట్టకండి. అక్కడ ఒకసారి చూడండి, అక్కడ తేనె పట్టుంది. ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళానంటే మామిడి పండ్లన్నీ వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. డోంట్ వరీ, నా గురి ఎప్పుడూ తప్పలేదు. ఈ రాయితో పండును కొడితే పండు కింద పడుతుంది. తేనెటీగలకు తెలియని కూడా తెలియదు. నువ్వు చూస్తూ ఉండు. లేదు లేదు, లేదండి, నా మాట వినండి. ఇప్పుడు మీ పరిస్థితి కూడా వికాస్ బాబాయ్ లాగే అయిపోతుంది. ఆయన మా ఊరి పెహల్వాన్. తన బలం చూపించుకోవడానికి తేనె పట్టు పైన రాయి తీసుకుని కొట్టాడు. మీరలా చేయకండి. దయచేసి నా మాట వినండి. అలా ఏమండి, వినండి, మనం అతనికి సహాయం చేయాలి. సహాయం. అయ్యో, మంట పడుతుంది. అయ్యో, 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 వల్లత పడిపోతుంది. మనం ఇతన్ని ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. చేదు తేనెతో మసాజ్ చేయాలి, లేదంటే తేనెటీగ గాయాలు విషంగా మారిపోతాయి. ఇంటికి ఇంటికి. సాయి ఊది లేపనం, ఇది అతనికి రాయండి.
నిజంగా మీ ఇద్దరికి చాలా చాలా కృతజ్ఞతలు. మామిడి పండు చూసి దురాశ కలిగింది. మీ ఇద్దరు నా ప్రాణాలు కాపాడారు. చాలా కృతజ్ఞతలు. మీరు ఆ బెంగాలీ బాబు గారు కదా, మిల్లు మేనేజర్ ఉపాధ్యాయ గారు? ఆ, ఉపాధ్యాయ కాదు, చటోపాధ్యాయ. మేనేజర్ కాదు, సీనియర్ మేనేజర్. మీ గురించి చాలా విన్నాను. అవునా? గ్రామ ప్రజల జీవన విధానాన్ని చాలా సరళం చేశారు మీరు, వాళ్ళకి పని ఇచ్చి. మీరు చాలా మంచివారు. అది నా పని. పుణ్యం చేసింది మీ కుమారుడు. చాలా తెలివైన ఆలోచన చేశాడు. ఎండిన గడ్డితో పొగ వేశాడు, తేనెటీగలన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా తేనెటీగ ముళ్ళును తీశాడు, మందు రాశాడు నాకు. ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా ఉంది, నొప్పి రావడం లేదు. ఇప్పుడు మీరు నమ్ముతున్నారుగా ఇతను తెలివైన వాడని? అవును. అయితే చట్టోపాధ్యాయ గారు, నా కుమారుడికి మీ మిల్లులో ఏదైనా పని ఇప్పించగలరా? కానీ నా కుమారుడు వినలేడు, మాట్లాడలేడు. కానీ వీడు చాలా కష్టపడి పని చేస్తాడు. అంతేకాదు పని కూడా చాలా తొందరగా నేర్చుకుంటాడు. అంతే కదా శివ? బాబు, నాకు తెలుసు నువ్వు ఇతనికి సహాయం ఏదో ఆశించి చేయలేదని బాబు. కానీ శివ, నేను నీ తండ్రిని బాబు. నీ గురించి దిగులు ఉంటుంది నాకు. అందుకే నాకు నీ గురించి ప్రయత్నం చేసే హక్కు ఉంటుంది బాబు. కానీ శివ, నేను ఒప్పుకుంటాను, ఇతను అందరిలాగా కాదు. కానీ ఇప్పటిదాకా మీరితన్ని అభినందించారు కదా, అయితే మీరు ఈయనకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. అలాగే మీకు ఒక విషయం తెలుసా? ఆ బికాస్ బాబాయ్ ఉన్నాడుగా, అతనికి తేనెటీగలు కుట్టిన తరువాత బికాస్ బాబాయ్ కథ విని నా గురి తప్పింది. మళ్ళీ బికాస్ బాబాయ్ గారి కథ వింటే ఏమవుతుందో ఏమో తెలియదు. సరే, నేను మీ మాట తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ మీరు కథ మాత్రం మళ్ళీ వినిపించకూడదు. శివ, నువ్వు తెలివైన వాడివి, ధైర్యవంతుడివి. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీ ప్రాణాల గురించి పట్టించుకోకుండా. మీరు తెలివైన వారు, మీరు ధైర్యవంతులు. మీరు అతని ప్రాణాలు కాపాడారు, మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా. నువ్వు రేపు ఉదయం మిల్లుకు రా ఒకసారి, సరేనా? ఏదో ఒక పని ఇస్తానులే నీకు, సరేనా? సరే. మిమ్మల్ని రేపు ఆయన మిల్లులో పనికి రమ్మన్నారు. శివ, నేను పని ఎలా నేర్పించాలి నీకు? నీ భాష నాకు రాదు కదా, ఎలా? ఇతనికి చదవడం వస్తుంది, మీరితనికి రాసి చూపించండి. ఎలాంటి పొరపాట్లు చేయడు. అలాగే, రేపు ఉదయం ఇతన్ని మిల్లుకు పంపించండి. వెళ్ళొస్తాను. నమస్కారం. సాయి, మీరు నిజం చెప్పారు. సమయం మారుతూ ఉంటుంది. అరే అవును, ఇది నేను మర్చిపోయాను. శివ నిజం చెప్తున్నారు. సాయి, ఈ సమయంలో కూడా మీరు మామిడి పండు అడిగారు. ఇదంతా మీ లీలే కదా, ఇతనికి ఉద్యోగం ఇప్పించడానికి? నేను చేసింది ఏమీ లేదు. నిజానికి ఇదంతా శివ వల్లే జరిగింది. ఇది కేవలం జ్ఞానం, అలాగే ధైర్యంతో సంపాదించుకున్నది. నాకు తెలుసు శివ,
నువ్వు అయోమయంలో ఉన్నావు అని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ పని చేయడానికి నీకు ధైర్యం మరియు మద్దతు అది కేవలం నీ భూమియే, నీ భార్య రూపంలో ఉంది. ఎప్పటి వరకైతే మీ ఇద్దరి మధ్య మీ బంధంలో నమ్మకం, విశ్వాసం ఉన్నంత కాలం రుజువు ఉంటే తప్ప మీకు ఎవ్వరూ ఏ హాని కలిగించలేరు. ఈ ప్రేమ మరియు ఐక్యత ఎప్పటికీ తగ్గనివ్వకూడదు. మిగతాదంతా రాముడే చూసుకుంటాడు. అరేరే, అంతా పొరపాటుగా జరిగింది. ఈ తీసివేతలు, భాగాహారాలు నాకు చాలా తలనొప్పిగా మారాయి. హే, రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి. నమస్కారం. నమస్కారం నమస్కారం. నేను చెప్పాను కదా, ఉద్యోగం ఇస్తారని చెప్పాను కదా. కానీ నాకు తెలియదు కదా శివ ఏం పని చేయగలుగుతాడని. అతను తెలివైన వాడే, కష్టపడి పనిచేసేవాడే మరియు మంచి మనిషే. కానీ అతను ఏం చేయగలడో నాకు తెలియదు కదా. ఈయనకు అన్నీ తెలుసు బాబు గారు. మీరు ఈయనకు రాసి చూపిస్తే అన్నీ అర్థం చేసుకుంటారు. అలాగా? మ్మ్. అరే, ఏం రాస్తున్నావు నువ్వు? అది మా రిజిస్టర్. ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను అడగకుండా ముట్టుకున్నావు. నేను అప్పటి నుంచి లెక్క చూసుకుంటున్నాను, నువ్వు ఒకేసారి వచ్చి రాసేస్తున్నావు. తప్పైతే నేను లెక్క మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి. పని పాట ఏది రాదు గాని ఏది పడితే అది వచ్చి చేసేస్తూ ఉంటారు. అద్భుతం. అరే, ఇది నిజంగా చాలా అద్భుతం. ఇంత పెద్ద లెక్కను ఇంత సులువుగా ఎలా చేశాడు ఇతను? కూడికలు, భాగాహారాలు ఇతనికి బాగా వచ్చు. వినలేడు, మాట్లాడలేడు. అందుకే అతను చాలా అరుదుగా పిల్లలతో ఆడుకుంటాడు. ఇంట్లో ఉంటూ పుస్తకంతో సాధన చేస్తూనే ఉంటాడు. అందుకే చదవడం, రాయడంలో ఇంత మెరుగ్గా ఉన్నాడు. ఆహా, అద్భుతం. ఇతనికి ఇక్కడ ఉద్యోగం వచ్చింది. మేము ఇతన్ని మా ఆఫీసులోనే పెట్టుకుంటాము. ఇక్కడ అంతా శుభ్రంగా ఉంచుకుంటాడు. అలాగే ఈ పుస్తకాలను ఉన్నాయి కదా, వీటిని అన్ని చక్కగా ఉంచుకుంటాడు. అలాగే మా ఖాతా పుస్తకంలో కూడా లెక్కలు చూస్తాడు. సరేనా? ఇక ఇతని జీతం నెలకు 60 రూపాయలు.